యొక్క అసలైన స్వరూపాన్ని తత్వవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఏ సత్పదార్థమైతే ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉన్నదో అటువంటి మూల పదార్థానికి వినాశనం అనే మాటే లేదని తెలుసుకో. దీనిని ఎవ్వడు కూడా లేకుండా చేయలేడు, దీనిని మార్పు కూడా చేయలేడు. అర్జున, ఇక్కడ నీ శరీరము, భీష్మ ద్రోణాదుల శరీరాలు వంటి అనేక శరీరాలు కనిపిస్తున్నాయి. ఈ శరీరాలన్నిటికీ అంతం ఉంది, కానీ వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్న ఆత్మ ఒకటే. దానినే దేహి అంటారు. ఆ దేహికి మాత్రం అంతం లేదు, నాశనం లేదు, మార్పు లేదు. ఆ దేహి ఏ రకమైన ప్రమాణాలకు అనగా కన్ను వంటి ఇంద్రియాలకు, పొడుగు పొట్టి వంటి కొలతలకు అందడు అని వేదాలు చెప్తున్నాయి. అందుకని యుద్ధం చెయ్యి. ఈ దేహదారులలో కొందరు నేను హత్య చేస్తున్నాను అనుకుంటున్నారు, మరికొందరు నేను హత్యకి గురి అయ్యాను అనుకుంటున్నారు. ఇలా అనుకునే ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే దేహదారి అయిన ఆత్మ చంపుట అనే క్రియకు కర్త గాని లేదా చంపుట అనే క్రియకు గురి కావటానికి గాని అవకాశమే లేదు. ఆత్మ ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ మరణించదు. ఇది కొంతకాలం ఉండి తర్వాత లేకపోవడం గాని లేదా కొంతకాలం లేకుండా ఉండి తర్వాత ఉండటం గాని ఈ రెండూ దీనికి ఉండవు. కాలరీత్యా నిత్యమైనది, దేశరీత్యా పెరుగుదల గాని తరుగుదల గాని లేనిది. ఇది అతి ప్రాచీనమైనది, అలాగే అతి నూతనం కూడా. పైకి కనిపించే